పథకంలో భాగంగా నీటిని తరలించే 0 పాయింట్ వద్ద ఉన్నాం. మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదంతా వాటర్, ఇదే శ్రీశైలం బ్యాక్ వాటర్ అని చెప్పవచ్చు. ఈ బ్యాక్ వాటర్ ద్వారానే ప్రాజెక్టుకు నీటిని తరలించి పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు. దాదాపు పుష్కర కాలం ముగిసింది, ఇంకా ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ వాటర్ కోసమే మొత్తం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైతే వరదల సమయంలో రోజుకు 2 TMCల చొప్పున అంటే 90 TMCల వాటర్ పూర్తిగా 5 రిజర్వాయర్లను నింపి ఆ రిజర్వాయర్ల ద్వారా పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు అలాగే రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలు అలాగే రైతులు కూడా కోరుతున్న సిచ్యువేషన్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేశంలోనే అత్యల్ప ముంపు ఉన్న అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. సుమారు 35,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం 40,000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా కేవలం 2,781 ఇళ్లు మాత్రమే ముంపునికి గురవుతుండడం విశేషం. మొత్తంగా 4,111 కుటుంబాలకి పునరావాసం కల్పిస్తూ 21 ప్యాకేజీలుగా విభజించిన ఈ పనుల్లో ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులు కొనసాగుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకి వరద పోటెత్తిన సమయంలో రోజుకి 2 TMCల చొప్పున నీటిని ఎత్తిపోసి వివిధ రిజర్వాయర్ల ద్వారా 67.97 TMCలు నిల్వ చేసేలా దీనికి రూపకల్పన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటిని 4 దశల్లో ఎత్తిపోస్తూ 5 ప్రధాన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేస్తారు. నార్లాపూర్ వద్ద అంజనగిరి, ఏదుల వద్ద వీరాంజనేయ, వట్టెం వద్ద వెంకటాద్రి, కరివేన వద్ద కురుమూర్తి రాయ మరియు ఉద్దండపూర్ రిజర్వాయర్ల ద్వారా సుమారు 65 TMCల నీటిని నిల్వ చేసేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం దేశంలోని అత్యంత శక్తివంతమైన 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 34 పంపులు వినియోగిస్తున్నారు. దాదాపు 61 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు, 50 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్ ద్వారా కృష్ణమ్మ నీరు కరువు సీమకి పరుగులు తీయనుంది. ఈ భారీ ఆపరేషన్ కోసం ఏకంగా 3,665 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు వెచ్చించాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే పంపు హౌసులు, రిజర్వాయర్ల నిర్మాణం ఒక కొలిక్కొచ్చినా ప్రధాన కాలువలు మరియు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ వంటి కీలక పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో ఆయకట్టుకు అందుబాటులో తీసుకురావాలంటే సుమారు 25,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేస్తేనే నిర్దేశిత లక్ష్యానికి చేరుకోగలమని, లేని పక్షంలో సాగునీటి కళ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 56,000 కోట్ల రూపాయలు కాగా ఇప్పటి వరకు 32,067 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 26,472 కోట్లు ఖర్చు చేయగా గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 5,595 కోట్లు వెచ్చించింది. ఒప్పందం ప్రకారం పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలను పరిగణలోకి తీసుకుంటే ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ భావిస్తోంది. మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సమీకరించడమే ఇప్పుడు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఉమ్మడి పాలమూరు జిల్లా యొక్క కరువును, వెనుకబాటుతనాన్ని ఎత్తి చూపే తెలంగాణ ఉద్యమం అంతా జరిగింది. ఆ మొత్తం ఎత్తి చూపడం వల్లనే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది, తెలంగాణను సాధించుకోవడం అయితే జరిగింది. కానీ పాలమూరుకు చాలా అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మనకు ఆ అన్యాయాన్ని సరిచేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. పాలమూరు రంగారెడ్డి విషయంలో చూసినప్పుడు తెలంగాణ ఉద్యమము ఉధృతంగా జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పాలమూరు రంగారెడ్డిని శాంక్షన్ చేసి దానికి ఒక సర్వే కోసం శాంక్షన్ చేసి దాన్ని సర్వే చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం జూరాల నుంచి ఎత్తిపోసి చివరిగా లక్ష్మీదేవిపల్లి దగ్గర
ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా జిల్లాకు నీరు ఇవ్వడమే కాకుండా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ, అవసరమైతే రంగారెడ్డి నుంచి అట్లే మనకు నల్గొండ జిల్లా వరకు నీళ్లు తీసుకుపోవాలనేటువంటి ఒక ప్లాన్ తో పాలమూరు రంగారెడ్డిని ప్లాన్ చేయడం అనేటువంటి జరిగింది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత అది అవుతుంది అని చెప్పని మనం అనుకున్నాం. కానీ ఏం జరిగిందో ఏమో, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడానికి ఈ ప్లాన్ కంప్లీట్ గా చేంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. దానికి ఆనాడు చెప్తున్నటువంటి ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణం ఏంటంటే, జూరాల అది 9 టీఎంసీల కెపాసిటీ మాత్రమే ఉన్నది. అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవాలంటే ఓన్లీ వరదలు వచ్చినప్పుడు మాత్రమే చేసుకోగలుగుతాం. కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ అయితే శ్రీశైలంలో చాలా నీళ్లు ఉంటాయి కాబట్టి అక్కడ పెద్ద మొత్తంలో మనం నీటిని లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. కానీ అది జరిగిందా అంటే అది కూడా జరగడం లేదనే చెప్పవచ్చు. ఇది మనకు జూరాల నుంచి తీసుకుంటేనేమో కొంత తక్కువ ఖర్చులోనే లక్ష్మీదేవిపల్లి వరకు తీసుకొని పోయి మధ్య మధ్యన రిజర్వాయర్స్ నింపి పాలమూరుకు చాలా మటుకు వాటర్ వచ్చే అవకాశం ఉంటుండే. ఇప్పుడు కిందికి తీసుకొని పోవడం వల్ల, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొని పోవడం వల్ల అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అయింది. ఎక్కువ మోటార్లు, ఎక్కువ లిఫ్ట్లు పెట్టడం అనేటువంటిది జరిగింది. అది ఇప్పటి వరకు ఓన్లీ రిజర్వాయర్స్ మాత్రమే కడుతున్న పరిస్థితి. అది ఉదండపురం వరకు మాత్రమే. అవి కూడా ఇంకా కంప్లీట్ గా కాలేని పరిస్థితి. ఆ రిజర్వాయర్స్ కు మధ్యన లింక్ కెనాల్స్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు. వాటికి కావాల్సినటువంటి పవర్ స్టేషన్స్ కూడా పూర్తిగా కాలేదు. ఆ రిజర్వాయర్స్ నుంచి మరి పొలాలకు పారించేటువంటి కెనాల్స్ గాని, చిన్న చిన్న కాలువలన్నీ ఇవి ఏవి కూడా కంప్లీట్ గా కాలేదు. కానీ గత ప్రభుత్వం ఏం చెప్తుందంటే 80-90% కంప్లీట్ అయింది పాలమూరు రంగారెడ్డి అని చెప్పని అంటున్నారు. నిజానికి అది మనం ఈ ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి చూసినట్లయితే అది నిజం కాదని చెప్పని తెలుస్తుంది. ఇంకొక రకంగా చెప్పాల్సి వస్తే, కేసీఆర్ ప్రభుత్వం ఒక మేరకు మన పాలమూరు రంగారెడ్డిని సరిగ్గా ప్రయారిటీలోకి తీసుకోలేదని చెప్పని చెప్పక తప్పదు. ఎందుకంటే 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన కడుతూ దాన్ని 3-4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అదే ప్రాజెక్టు దాంట్లో 1/3 బడ్జెట్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి మీద ఆ ఇంట్రెస్ట్ పెట్టుంటే బహుశా ఒక టర్మ్లోనే అది కంప్లీట్ అయ్యి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ద్వారా మనకు పూర్తిగా పాలమూరు అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక అన్యాయం ఏం జరుగుతుందంటే, పాలమూరు రంగారెడ్డిలో రోజు మనకు 2 టీఎంసీల కెపాసిటీ తోటి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసి అది జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు ఇంకొక అన్యాయం ఏం జరుగుతుందంటే, పాలమూరు రంగారెడ్డి నుంచి ఎక్కడి నుంచి అయితే నీళ్లు తీసుకుంటున్నారో ఒక టీఎంసీని డిండి ఎత్తిపోతల పథకం కింద డిండికి తీసుకెళ్లి అక్కడి నుంచి నల్గొండకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక ప్లాన్ తోటి అది యుద్ధ ప్రాతిపదికన మనకు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పాలమూరు రంగారెడ్డి నుంచి 2 టీఎంసీలు తీసుకుంటేనే మనకు ఎక్కడ కూడా సరిపోని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆ 1 టీఎంసీని డిండికి ఇవ్వడం వల్ల మిగతా 1 టీఎంసీ తోటి ఏ రిజర్వాయర్లు ఎట్లా నింపుతారు, మరి పాలమూరు అంతా నీళ్ళు ఎట్లా పారిస్తారు అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండేటువంటి పరిస్థితి అయిపోయింది. ప్రస్తుతం అయితే పాలమూరు రంగారెడ్డి పేరు మీద రాజకీయాలు చేయడం జరుగుతున్నది. కానీ ఏ ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి బడ్జెట్ అలోకేషన్ చేసి కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం, ఆ చిత్తశుద్ధి కనపడతలేదనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు నిర్మించాలి. అక్కడ ఇప్పటికి కూడా కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అక్కడ సర్వే చేయడం కానీ ఆ రిజర్వాయర్ పనులు ఏవి కూడా మొదలు పెట్టలేదు. ఆ ఉద్దేశం ఏందో మరి మనకైతే అర్థం కావటం లేదు. కాబట్టి లక్ష్మీదేవిపల్లిని కంప్లీట్ చేసి ఆ రిజర్వాయర్ ద్వారా మొత్తం కంప్లీట్గా జిల్లాకు మరి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లయితే తప్ప ఈ పాలమూరు జిల్లా కరువు కానీ వలసలు కానీ ఇవన్నీ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ యొక్క జిల్లా యొక్క రాజకీయ నాయకులు మేల్కొని ఈ యొక్క జిల్లా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఎదుర్కొని ఎత్తి చూపి ఈ ప్రాజెక్టులు సాధించుకోలేనట్లయితే ఇక సమీప భవిష్యత్తులో ఆ నీటిని మనం పూర్తిగా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు మాని ప్రజలకు
ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పని నేను పాలమూరు అధ్యయన వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అవును, ఇప్పుడు అసెంబ్లీలో కూడా చర్చ జరిగినప్పుడు నీవు తప్పు చేశావు, నేను తప్పు చేశాను అనేటువంటి తప్పులు ఎత్తి చూపేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా కనపడుతుంది. కేసీఆర్ ప్రభుత్వం అది చేసింది, అది తప్పు చేసింది, ఇది తప్పు చేసింది, మేము సరిచేసే ప్రయత్నం చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. లేదు వాళ్ళే తప్పు చేశారని చెప్పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది దీనికి పరిష్కారం కనుక్కునేటువంటి మార్గంలో చర్చ జరుగుతుందని చెప్పని నాకైతే నమ్మకం లేదు. నీవు తప్పు నా తప్పు అని చెప్పి తప్పులు ఎత్తు చూపే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తుంది వాళ్ళ ప్లాన్ అంతా కూడా. కానీ ఇంతవరకు ఏదో జరిగింది, కానీ జిల్లాకు న్యాయం చేసేటువంటి పంతాలో ఆ చర్చ జరిగి గతం అంతా మర్చిపోయి ఇప్పుడున్నటువంటిది సరిదిద్దుకొని ఈ జిల్లాకు మొత్తంగా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో దాని మీద చర్చ జరిగి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తొలిమెట్టుగా నార్లాపూర్ వద్ద అంజనగిరి రిజర్వాయర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నీటిని మళ్లించేందుకు అత్యంత పగడ్బందీగా 2.2 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ మరియు 3 భారీ టన్నెల్స్ నిర్మించారు. ఇక్కడి నుండి నీరు సర్జిపుల్ గుండా పంపు హౌస్కి చేరుకుంటుంది. 9 శక్తివంతమైన పంపుల ద్వారా కృష్ణమ్మని 345 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి 6.61 టీఎంసీల సామర్థ్యం గల అంజనగిరి రిజర్వాయర్లో నిల్వ చేస్తారు. మొత్తం 11 కిలోమీటర్ల చుట్టుకొలతతో 2465 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ రిజర్వాయర్ పనులు ప్రస్తుతం 3 ప్యాకేజీలుగా శరవేగంగా కొనసాగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ రిజర్వాయర్ పనులు ఒక కొలిక్కొచ్చినా తదుపరి దశలకు నీటిని మళ్లించే ప్రక్రియలో కీలక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నార్లాపూర్ నుండి ఏదుల రిజర్వాయర్కి నీటిని తీసుకువెళ్లే ప్రధాన కాలువ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉండడం ప్రాజెక్టు పురోగతిని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు ముగిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. పంపు హౌసుల్లో